హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరియర్ బిగ్ స్టడీ సర్కిల్. ఎస్ఎస్సి ఎంటీఎస్లో మనకి జనరల్ అవేర్నెస్ మనకి టాప్ 71 టాపిక్స్ అని చెప్పడం జరిగింది. అంటే అవి రిపీటెడ్గా వస్తున్న టాపిక్స్. మనం పాలిటిక్స్ చదివేటప్పుడు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ కొన్ని చదువుకోండి అని నేను బిఫోర్ క్లాస్లో చెప్పడం జరిగింది. అందులో పాలిటీలో ఫస్ట్ ఏం చెప్పాను అంటే సోర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. మనకి ఈ టాపిక్స్ ముఖ్య టార్గెట్ ఏంటంటే ఎలాగైనా ఎస్ఎస్సి ఎంటీఎస్లో జనరల్ అవేర్నెస్ విభాగంలో మంచి మార్కులు సాధించాలి. అందులో పాలిటీలో ఫస్ట్ పార్ట్ ఏంటంటే సోర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కోసం ఈరోజు డిస్కస్ చేసుకుంటున్నాం. మనందరికీ తెలుసు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చింది, ఎప్పుడు వచ్చింది, వాటి యొక్క ప్రీ హిస్టరీ ఏంటి అనేది నేను మరొక క్లాస్లో చెప్తాను. అయితే ఈ క్లాస్లో మనకి ఫస్ట్ పార్ట్ ఏంటంటే సోర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ కాబట్టి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే చెప్తాను. నెక్స్ట్ క్లాస్లో ఇంకా డెప్త్గా చెప్పుకుందాం. అయితే ఈరోజు సోర్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో అసలు ఇండియన్ కాన్స్టిట్యూషన్ మనం రాసేటప్పుడు ఏమైందంటే డిఫరెంట్ కంట్రీస్ నుండి వేరే దేశాల నుండి మనం ఆ డిఫరెంట్ టాపిక్స్ లేదా డిఫరెంట్ అంశాలని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనం చేర్చుకోవడం జరిగింది. ఓకేనా, డిఫరెంట్ కాన్స్టిట్యూషన్ నుండి డిఫరెంట్ ఐడియాస్ని మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది అడాప్ట్ చేసుకోవడం జరిగింది. సో ఎక్కువగా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎక్కువ అడాప్ట్ చేసుకున్నది ఎక్కడి నుండి అంటే మన బిఫోర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ద్వారా మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో చాలా భాగాల్ని చాలా పార్ట్స్ని మనం యాడ్ చేయడం జరిగింది. అయితే అందువలనే ఈ ఇండియన్ కాన్స్టిట్యూషన్ని మనం ఏమంటామంటే జెరాక్స్ కాపీ ఆఫ్ 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ అని చెప్తాం. చాలా ఇంపార్టెంట్ అండి. మనం మేజర్గా 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ద్వారా అరౌండ్ మనకి 75% వరకు ఇక్కడ నుండే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది అడాప్ట్ చేసుకోవడం జరిగింది. అది చాలా ఇంపార్టెంట్. అందువల్ల క్వశ్చన్ అడుగుతారు, జెరాక్స్ కాపీ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే 1935 ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ అండి. తర్వాత వేరియస్ కంట్రీస్ నుండి మనం తీసుకున్నాం కాబట్టి ఆ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉన్న ఏ దేశం నుండి టాపిక్స్ తీసుకున్నాం అనేది విత్ షార్ట్ ట్రిక్స్తోనే మనం తెలుసుకున్నాం. ఫస్ట్ బ్రిటన్ అండి, యూకే, యునైటెడ్ కింగ్డమ్స్. యూకే నుండి మనం ఏం తీసుకున్నాము అంటే దీన్ని షార్ట్కట్గా యూకేని బ్రిటన్ అంటామండి. ఓకేనా, షార్ట్కట్గా గుర్తుపెట్టుకోవడానికి ఒక ట్రిక్ చెప్తాను, ఇది గుర్తుపెట్టుకోండి. జనరల్ లైఫ్లో యూజ్ చేసే చిన్న ట్రిక్ అండి ఇది. మనకి పార్లే బిస్కెట్ ప్యాకెట్ ఉంటుంది. ఆ పార్లే బిస్కెట్ ప్యాకెట్ని గుర్తుపెట్టుకోవడం వల్ల ఈ యూకే నుండి మనం తీసుకొచ్చిన కొన్ని టాపిక్స్ మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఏవైతే అడాప్ట్ చేసుకున్నామో ఆ అంశాలను మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఏంటంటే ఇక్కడ పార్లే బిస్కెట్ ప్యాకెట్, పార్లే బిస్కెట్ ప్యాకెట్ వల్ల మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్న అంశాలు కొన్ని తెలుసుకోవచ్చు. ఏంటంటే ఫస్ట్ ఇక్కడ పిఏ ఉంది కదండి, అది ఏం చెప్తుందంటే పార్లమెంటరీ టైప్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్తుంది. ఓకేనా, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. పిఏని మనకి ఏం ఇండికేట్ చేస్తుందంటే పిఏ అంటే పార్లమెంటరీ టైప్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్తుంది ఇండియా. తర్వాత బిఐ ఏం చెప్తుందంటే బిఐ అంటే బైకామరల్ గవర్నమెంట్, బైకామరల్ పార్లమెంట్ అని చెప్తుంది. దాన్నే ద్వంద్వ ప్రభుత్వం అంటారు, బైకామరల్. ఓకేనా, తర్వాత ఎస్సీ ఇక్కడ చూడండి, ఎస్సీ ఇక్కడ వచ్చేటప్పుడు మనకి సింగిల్ సిటిజన్షిప్ అని చెప్తుంది. పార్లే బిస్కెట్ ప్యాకెట్లో పిఏ మనకి ఏం చెప్తుందంటే పార్లమెంటరీ టైప్ ఆఫ్ గవర్నమెంట్, తర్వాత బిస్కెట్ బైకామరల్ పార్లమెంట్,
ఎస్ ఇక్కడ ఎస్ ఉంది కదండి, ఎస్ అని చెప్తుందంటే సింగిల్ సిటిజన్షిప్ చెప్తుంది. సింగిల్ సిటిజన్షిప్ చాలాసార్లు ఇంపార్టెంట్ అండి. సింగిల్ సిటిజన్షిప్ దీని మీద క్వశ్చన్ వస్తాయి. ఈ సిటిజన్షిప్కి కొన్ని ఆర్టికల్స్ ఉంటాయి, అవన్నీ మీకు నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. పిఏ బిఐఎస్ అవుతుంది. పి ఉంది కదండి, పి అంటే పోస్ట్ ఆఫ్ పిఎం. పోస్ట్ ఆఫ్ పిఎం ఇక్కడ వరకు ఈ ట్రిక్ ద్వారా గుర్తుపెట్టుకోండి. పిఏ అంటే పార్లమెంటరీ టైప్ ఆఫ్ గవర్నమెంట్, బిఐ అంటే బైకామరల్ పార్లమెంట్, ఎస్ అంటే సింగిల్ సిటిజన్షిప్, పి అంటే పోస్ట్ ఆఫ్ పిఎం. ఇక్కడ ఉంటే రిమైనింగ్ కొన్ని అంశాలు కూడా మనం తీసుకోవడం జరిగింది. అది ఒక లింక్డ్ ఫార్మెట్, ఒక స్టోరీ ఫార్మెట్లో మీరు చెప్తాను, అది గుర్తుపెట్టుకోండి. మనకి పోస్ట్ ఆఫ్ పిఎం. ఇప్పుడు పిఎంని ఎవరండి, పిఎంని ప్రమాణ స్వీకారానికి ఎవరు వస్తారు? పిఎం ఎవరి చేత ప్రమాణ స్వీకారం చేయబడతాడు? ప్రెసిడెంట్ చేత. కాబట్టి ప్రెసిడెంట్ అని గుర్తుపెట్టుకోండి. అయితే ఆ ప్రెసిడెంట్ ఏంటండి, నామినల్ హెడ్, జస్ట్ నామమాత్రమే. ఓకేనా? పోస్ట్ ఆఫ్ పిఎం బ్రిటన్ ఉండేది. నామినల్ హెడ్ ఎవరు? నామినల్ అనేది ప్రెసిడెంట్ అండి. మేజర్గా మన ఇండియాలో ఎక్కువ అధికారం అనుకుంటుంది పిఎంకి ఉంటుంది. తర్వాత మనకి ప్రెసిడెంట్ ఉంటారు, కానీ ప్రెసిడెంట్ అంటే జస్ట్ నేమ్ సేక్, అంటే పేరుకి మాత్రమే ప్రెసిడెంట్ ఉంటారు. ఆ పోస్ట్ ఆఫ్ పిఎంని యునైటెడ్ కింగ్డమ్ నుండి తీసుకురావడం జరిగింది, నామినల్ ప్రెసిడెంట్. తర్వాత ఇప్పుడు పిఎం ఉన్నారంటే పిఎంకి ఎవరు ఉంటారు? పిఎం కింద క్యాబినెట్ మినిస్టర్ ఉంటారు కదండి. ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్కి క్యాబినెట్ మినిస్టర్ ఉంటుంది. ఇక్కడ పిఎం క్యాబినెట్ మినిస్టర్కి హెడ్ కదా, అది కాబట్టి క్యాబినెట్ మినిస్టర్స్. ఓకేనా? క్యాబినెట్ మినిస్టర్స్ ఫర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది లోవర్ హౌస్ అండి. నెక్స్ట్ వీళ్ళు ఎక్కడ ప్రమాదం ప్రెసిడెంట్ అదే పిఎం ఎక్కువగా ఎక్కడి నుండి ఎన్నికవుతాడు? లోక్సభ నుండి ఎన్నికవుతారు. కాబట్టి మనం ఏమంటాము? లోక్సభని లోవర్ హౌస్ అంటాం. కాబట్టి పవర్ ఆఫ్ ఏం చెప్పచ్చు? లోక్సభ గురించి కూడా లోక్సభ స్పీకర్ కూడా ఇక్కడ ఉంటారండి. తర్వాత లోక్సభకి ఇప్పుడు రాజ్యసభ, లోక్సభ దేనికి ఎక్కువ పవర్ఫుల్ ఉంటాయి? దేనికి ఉంటాయంటే లోక్సభకే పవర్ఫుల్ ఉంటాయి. కాబట్టి లోక్సభ మోర్ పవర్ఫుల్. నెక్స్ట్ క్యాబినెట్ మినిస్టర్స్ ఫర్ రెస్పాన్సిబుల్ ఫర్ ది లోవర్ హౌస్. ఓకేనా? ఇది కూడా క్యాబినెట్ మినిస్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ ది లోవర్ హౌస్. ఈ నైన్ ఇంపార్టెంట్ అంశాలని మనం ఎక్కడి నుండి, ఏ కాన్స్టిట్యూషన్ నుండి మనం తీసుకున్నాం, ఏ కంట్రీ నుండి తీసుకున్నామంటే మనం యూకే అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు క్లాస్లోనే ఇక్కడే మీకు నేర్పించే విధంగా సింపుల్గా చెప్తాను చూడండి, ఎప్పుడు కూడా ఇంకా మర్చిపోరు. మీకు కళ్ళ ముందు చిన్నప్పటి నుండి కూడా ప్యార్లే బిస్కెట్ కనిపిస్తుంటుంది. ప్యార్లే బిస్కెట్ అంటే పి అంటే పార్లమెంటరీ టైప్ ఆఫ్, బి అంటే బైకామరలీ, ఎస్ అంటే సింగిల్ సిటిజన్షిప్, పి అంటే పోస్ట్ ఆఫ్ పిఎం. ఇక్కడ వరకు క్లియర్. పిఎం తర్వాత ఏంటంటే పిఎం ఎవరి చేత ప్రమాణ స్వీకారం చేయబడతాడు? ప్రెసిడెంట్. కాబట్టి నామినల్ ప్రెసిడెంట్ ఎవరు? నామినల్ ప్రెసిడెంట్. ఓకే, నామినల్ ప్రెసిడెంట్. తర్వాత పిఎంకి ఎవరు ఉంటారు? క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు. క్యాబినెట్ మినిస్టర్ దేనికి రెస్పాన్సిబుల్గా ఉంటారు? లోవర్ హౌస్కి రెస్పాన్సిబుల్గా ఉంటారు. ఓకేనా? ఈ క్యాబినెట్ మినిస్టర్స్ కొంతమంది ప్రమాణ స్వీకారం కాకుండా రిమైనింగ్ టైంలో, ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ కూడా ఎక్కడ చేస్తారు? ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజు కాకుండా రిమైనింగ్ టైం చేస్తారు. అప్పుడు ఎక్కడ చేస్తారు? లోక్సభలో చేస్తారు. వాళ్ళు లోక్సభలో ఉంటారు. వాళ్ళు ఎవరు ప్రమాణ స్వీకారం చేయిస్తారు? లోక్సభ స్పీకర్. ఇక్కడ లోక్సభ ఉంటుంది, లోక్సభ స్పీకర్. క్లియర్? ఇది యునైటెడ్ కింగ్డమ్ నుండి మనం తీసుకున్న ఇంపార్టెంట్ ఆన్సర్ అండి. తర్వాత నెక్స్ట్ ఏ కంట్రీ అంటే, ఇది క్లియర్గా మీరు నోట్స్ రాసుకోండి, మీకు కరెక్ట్గా గుర్తుంటుంది.
తర్వాత రెండోది యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అమెరికా నుండి మనం ఏం తీసుకున్నాము అంటే ఒక లైన్ ఉంటుందండి, సింపుల్గా ఆ లైన్ గుర్తుపెట్టుకోండి, మీకు ఖచ్చితంగా యుఎస్ నుండి ఏం తీసుకున్నామని గుర్తుంటుంది. ఇక్కడ నేను రాస్తాను, యుఎస్ఏ ప్రెసిడెంట్ needs fund for removal of present vice president and judge. ఈ లైన్ గుర్తుపెట్టుకోండి. అమెరికా నుండి మనం ఏమి ఈ కాన్స్టిట్యూషన్లో అడాప్ట్ చేసుకున్నాం అనేది గుర్తుంటుంది. అయితే ఇక్కడ చూడండి, యుఎస్ ఇక్కడ ప్రెసిడెంట్ పిని అండర్లైన్ చేస్తున్నాను, ఇక్కడ ఎఫ్ని అండర్లైన్ చేస్తున్నాను, ఇక్కడ ఆర్ని అండర్లైన్ చేస్తున్నాను, పివిఎస్ఎల్ జేఎల్. ఇది గుర్తుపెట్టుకోండి, మీకు గుర్తుంటాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రెసిడెంట్ అండి. అమెరికా నుండి ఫస్ట్ మనం తీసుకున్న ఫస్ట్ పాయింట్ ఏంటంటే అంటే మనం గుర్తుపెట్టుకోవడానికి ప్రెసిడెంట్ ఇస్ ఎగ్జిక్యూటివ్ హెడ్. ప్రెసిడెంట్ అని ఎవరంటే ప్రెసిడెంట్ అనేవాళ్ళు ఎగ్జిక్యూటివ్ హెడ్ అండి. అదేవిధంగా సుప్రీం కమాండర్ ఫర్ దేనికండి ఆర్మడ్ ఫోర్సెస్, అంటే త్రివిధ దళాధిపతి అంటామండి. ఇప్పుడు మనం ప్రెసిడెంట్ గురించి చదువుకున్నప్పుడు ఏముంటుంది, త్రివిధ దళాధిపతి ఎవరంటే ప్రెసిడెంట్ చెప్పుకుంటాం, అదే అండి. ఓకేనా? ఇంకా గుర్తుపెట్టుకోండి, అమెరికాకి ఎవరు ఉంటారు, ప్రెసిడెంట్ ఉంటారు. ఆ ప్రెసిడెంట్ అనే అంశాన్ని మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో యాడ్ చేసుకున్నాం. అంటే ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ హెడ్ అనేది అమెరికా నుండి మనం గ్రహించామని గుర్తుపెట్టుకోండి. లేదు అంటే యుఎస్ఏ ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ హెడ్ అని మనం చెప్పుకుంటాం. తర్వాత ఎఫ్ అంటే ఫండమెంటల్ రైట్స్ అండి. ఫండమెంటల్ రైట్స్ని చాలా రిపీట్ అయిందండి. ఫండమెంటల్ రైట్స్ని ఏ కాన్స్టిట్యూషన్ నుండి, ఏ దేశం నుండి మనం అడాప్ట్ చేసుకున్నాము అంటే మనకి అమెరికా అండి. ఫండమెంటల్ రైట్స్ క్లియర్. తర్వాత ఆర్ అంటే ఏంటండి, రిమూవల్ ఆఫ్ ప్రెసిడెంట్, అంటే రిమూవల్ ఆఫ్ ప్రెసిడెంట్ అండి. రిమూవల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఫస్ట్, రిమూవల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. ఓకేనా? రిమూవల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. అదేవిధంగా రిమూవల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ జడ్జ్ అండి. క్లియర్? మీకు రిమూవల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్, నెక్స్ట్ రిమూవల్ ఆఫ్ ప్రెసిడెంట్ కూడా రిమూవ్ చేసేది అక్కడే నేర్చుకుంటామండి. రిమూవల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. అదేవిధంగా రిమూవల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ జడ్జెస్ అండి. మనకి తర్వాత సుప్రీం కోర్ట్ గురించి కూడా ఎక్కడి నుండి తీసుకున్నామంటే మనకి అమెరికా నుండి తీసుకున్నాం. ఇక్కడ చూసినట్లయితే సుప్రీంకోర్టులో మనకి ఇంకోటి ఉంటుందండి. సుప్రీంకోర్టులో జ్యుడిషియల్ రివ్యూని ఎక్కడి నుండి తీసుకున్నాం అంటామంటే జ్యుడిషియల్ రివ్యూని అమెరికా నుండి తీసుకున్నామండి. జ్యుడిషియల్ రివ్యూ. తర్వాత మనకి అమెరికా నుండి ఇంకోటి తీసుకున్నాం ఏంటంటే రిటర్న్ కాన్స్టిట్యూషన్. అమెరికా ఏంటంటే రిటర్న్ కాన్స్టిట్యూషన్. తర్వాత ప్రొవిజనరీ స్టేట్స్. నెక్స్ట్ స్టేట్స్ గురించి ఒకటి తీసుకుంటామండి. ఇది ఓవరాల్గా మనకి అమెరికా నుండి. ఒకసారి కోడ్ గుర్తుపెట్టుకోండి. యుఎస్ఏ ప్రెసిడెంట్ నీడ్స్ ఫండ్ ఫర్ రిమూవల్ ఆఫ్ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ అండ్ జడ్జ్. ఈ ట్రిక్ ద్వారా మనకి అమెరికా నుండి ఏ అంశాలను తీసుకున్నాం అనేది గుర్తుపెట్టుకోవచ్చు. ఫస్ట్ది ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ ఎగ్జిక్యూటివ్ హెడ్ అండ్ సుప్రీం కమాండర్ ఆఫ్ ఆర్మడ్ ఫోర్స్ అంటే త్రివిధ దళాధిపతి అని మనకి ఎక్కడి నుండి తీసుకున్నామంటే అమెరికా నుండి తీసుకున్నాం. తర్వాత ఫండ్ అంటే ఫండమెంటల్ రైట్స్ అండి.
ఫండమెంటల్ రైట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, పార్ట్ 3లో ఉంటాయి ఫండమెంటల్ రైట్స్. తర్వాత రిమూవల్ ఆఫ్ ప్రెసిడెంట్, రిమూవల్ ఆఫ్ ప్రెసిడెంట్, రిమూవల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్, అదేవిధంగా రిమూవల్ ఆఫ్ జడ్జ్. సుప్రీంకోర్టు జడ్జ్ అండ్ హైకోర్టు జడ్జిని కూడా తొలగించే విధానాన్ని ఎక్కడి నుండి తీసుకున్నామంటే అమెరికా నుండి తీసుకున్నాం. తర్వాత మనకి సుప్రీంకోర్టు గురించి కొన్ని అంశాలని అమెరికా నుండి తీసుకున్నాం. తర్వాత సుప్రీంకోర్టులో మనకు చాలా ఇంపార్టెంట్ అని కీలక అంశం ఏంటంటే జ్యుడిషియల్ రివ్యూ. ఆ జ్యుడిషియల్ రివ్యూని కూడా మనం అమెరికా నుండే తీసుకోవడం జరిగింది. తర్వాత రిటన్ కాన్స్టిట్యూషన్, తర్వాత ప్రియాంబల్ గురించి కూడా కొన్ని అంశాలని తీసుకోవడం జరిగింది. ఇవి మేజర్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ టాపిక్స్. ఇవి యూకే నుండి, ఇది యుఎస్ఏ నుండి, ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత యుఎస్ఎస్ఆర్, అమెరికా నుండి మనం నెక్స్ట్ రష్యా నుండి ఏం తీసుకున్నాం అనేది ఇప్పుడు చెప్తాను చూడండి. ఈ ట్రిక్స్ ద్వారా మీరు గుర్తుపెట్టుకుంటే చాలా ఎక్కువ రోజులు గుర్తుంటాయండి. ఇది మీరు క్లియర్గా నోట్స్ రాసుకోండి. ఇలా అడుగుతాడండి, రిమూవల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ అనే అంశాన్ని ఏ దేశం నుండి అడాప్ట్ చేసుకున్నామంటే ఏ దేశం చెప్తానండి? మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆన్సర్ ఈస్ ఇప్పుడే చెప్పుకున్నాం కదండి, అమెరికా. తర్వాత ఏంటంటే రష్యా అండి. రష్యా నుండి మనం యుఎస్ఎస్ఆర్ని మనం రష్యా అంటాం. రష్యా నుండి మనం ఏ అంశాన్ని ఇండియన్ కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకుందంటే ఫస్ట్గా 5 year ప్లానింగ్ అండి. 5 years ప్లానింగ్. తర్వాత ఫండమెంటల్ డ్యూటీస్ అండి. ఫండమెంటల్ డ్యూటీస్ ఓకేనా? ఈ మెయిన్గా రష్యా నుండి ఈ రెండే తీసుకోవడం జరిగిందండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా ఎగ్జామ్లో ఏమడుగుతున్నాడంటే ఫండమెంటల్ డ్యూటీస్ని మనం ఏ దేశం నుండి తీసుకున్నాము అంటే ఫండమెంటల్ డ్యూటీస్ని రష్యా నుండి తీసుకున్నామండి. క్లియరా? తర్వాత రష్యా తర్వాత మనకి సౌత్ ఆఫ్రికా నుండి మనం ఏం తీసుకున్నాము అంటే సౌత్ ఆఫ్రికా నుండి సిఏ అండి, అంటే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. అంటే ఇప్పుడు కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్స్ అంటే మనం రాజ్యాంగాన్ని సవరిస్తున్నాం కదండి. ఇప్పుడు కాన్స్టిట్యూషన్ 104 అమెండ్మెంట్ యాక్ట్ అంటాము, 102 ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ అంటాము. అంటే కాన్స్టిట్యూషన్ని అమెండ్ చేయడానికి, అంటే కాన్స్టిట్యూషన్ సవరించడానికి అవసరమైన ఆర్టికల్ 360 అండి. కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటారు, ఆర్టికల్ 360 అండి. ఈ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనే ఈ అంశాన్ని ఏ దేశం నుండి మనం తీసుకున్నాము అంటే సౌత్ ఆఫ్రికా నుండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్ గుర్తుపెట్టుకోండి, ఆర్టికల్ 360 అండి. ఆర్టికల్ 360. తర్వాత ఏంటంటే ఆస్ట్రేలియా నుండి మనం ఏం తీసుకున్నామంటే సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి సీజీఎల్ అండి. ఎస్ఎస్సీలో ఎంటీఎస్ ఉంటుంది, ఎస్ఎస్సీలో సీజీఎల్ ఉంటుంది. సీజీఎల్ను గుర్తుపెట్టుకోండి. సీజీఎల్ అంటే సి అంటే కాంకరెంట్ లిస్ట్ అండి, ఉమ్మడి అధికారాలు. కాంకరెంట్ లిస్ట్ అనేది ఈ అంశాన్ని ఏ దేశం నుండి మనం తీసుకున్నామంటే ఆస్ట్రేలియా నుండి. తర్వాత ఎల్ అంటే లాంగ్వేజ్ అండి. మనకి ప్రియాంబుల్లో రాసిన లాంగ్వేజ్ అనేది ఏ కంట్రీ నుండి తీసుకున్నామంటే ఆస్ట్రేలియా నుండి తీసుకున్నాము. ప్రియాంబుల్లో రాసిన లాంగ్వేజ్ అనేది ఏ కంట్రీ నుండి తీసుకున్నామంటే ఆస్ట్రేలియా నుండి తీసుకున్నాం. సింపుల్గా గుర్తుపెట్టుకోండి. సిజిఎల్, సి అంటే కాంకరెంట్ లిస్ట్, ఎల్ అంటే లాంగ్వేజ్, జి అంటే మనకి ట్రేడ్ అండ్ కామర్స్ అండి, గ్రాంట్స్. సింపుల్గా ట్రేడ్ అండ్ కామర్స్ గురించి మనం తీసుకున్నాం. ఓకేనా? ఆస్ట్రేలియా నుండి సిజిఎల్ అని గుర్తుపెట్టుకోండి. సౌత్ ఆఫ్రికా నుండి సిఏ, కరెంట్ అఫైర్స్. సింపుల్గా ఆర్టికల్ 368 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. తర్వాత యుఎస్ఎస్ఆర్లో ఇక్కడ చూడండి డబ్ల్యూఎస్ ఉన్నాయి, ఇక్కడ కూడా డబ్ల్యూఎఫ్ అని రాసుకోండి.
ఫండమెంటల్ డ్యూటీస్ అండి, 5 years ప్లానింగ్. ఓకేనా. నెక్స్ట్ చూసినట్లయితే జర్మనీ అండి. జర్మనీ నుండి మనం ఎమర్జెన్సీ టైంలో మనకి ఫండమెంటల్ రైట్స్ని సస్పెండ్ చేసే రైట్ ఉంది మనకి. అది ఎక్కడి నుండి మనం తీసుకున్నాము అంటే జర్మనీ నుండి తీసుకున్నాము అండి. సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ డ్యూరింగ్ ఎమర్జెన్సీ టైం. అంటే ఎమర్జెన్సీ టైంలో ఫండమెంటల్ రైట్స్ని సస్పెండ్ చేసే అంశాన్ని ఏ దేశం నుండి తీసుకున్నాము అంటే జర్మనీ నుండి తీసుకున్నామండి. ఓకేనా. తర్వాత కెనడా అండి. కెనడాలో చూసుకుంటే కెనడా నుండి షార్ట్కట్ గుర్తుపెట్టుకోండి, కెన్ ఐ నో ఫెడ్ అడ్రస్, లేదా సింపుల్గా కెనడాలోనే మీకు షార్ట్కట్ చెప్తాను చూడండి. సి ఫర్ అను కెనడా, సి అంటే స్ట్రాంగ్ సెంటర్ అని గుర్తుపెట్టుకోండి. స్ట్రాంగ్ సెంటర్ అంటే సెంటర్ ఫెడరలిజం స్ట్రాంగ్ సెంటర్ గుర్తుపెట్టుకోండి. ఇదే కెనడా స్ట్రాంగ్ సెంటర్. తర్వాత రెండోది కెనడాలో ఏముందండి, డి ఉంది. డి అంటే డివిజన్ ఆఫ్ పవర్స్. ఓకేనా. డివిజన్ ఆఫ్ అంటే అధికారాలని విభజించడం. డివిజన్ ఆఫ్ పవర్స్, స్టేట్ అండ్ సెంట్రల్ అండ్ రెసిడెంట్ పవర్స్. ఓకేనా. అంటే సారీ డివిజన్ ఆఫ్ పవర్స్ అని గుర్తుపెట్టుకోండి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ అధికారాలు, స్టేట్ గవర్నమెంట్కి ఇలాగా అధికారాల విభజన అంటారు తెలుగులో. డివిజన్ ఆఫ్ పవర్స్ కెనడా నుండి గుర్తుపెట్టుకోండి. కెనడాలో కెన్ అంటే ఫెడ్ అండ్ అడ్రస్, ఎస్ అంటే స్ట్రాంగ్, ఇలాగ గుర్తుపెట్టుకోవచ్చు. లేదంటే కెనడాలో సి ఫర్ స్ట్రాంగ్ సెంటర్, సి అంటే సెంటర్ కదండి, స్ట్రాంగ్ సెంటర్ గుర్తుపెట్టుకోండి. డి అంటే డివిజన్ అని గుర్తుపెట్టుకోండి. డివిజన్ ఆఫ్ పవర్స్ అంటే సెంటర్ యొక్క పవర్స్ని మనం డివిజన్ చేయాలి. అంటే స్టేట్కి అలాగా డివిజన్ ఆఫ్ పవర్స్, అధికారాల విభజన అంటారండి. ఓకేనా. ఇలా గుర్తుపెట్టుకోండి కెనడాని. నెక్స్ట్ 8ది ఐర్లాండ్ అండి. ఐర్లాండ్లో మనకి సింపుల్గా ఎండ్ అని గుర్తుపెట్టుకోండి. ఎండ్. ఓకేనా. ఐర్లాండ్ ఎండ్ అని గుర్తుపెట్టుకోండి. ఆ డి అంటే ఏంటంటే ఏం చెప్తుందంటే డిపిఎస్పి గురించి చెప్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయింది. డిపిఎస్పిని ఏ కంట్రీ నుండి తీసుకున్నాము అంటే ఐర్లాండ్ అండి. ఐర్లాండ్కి సింపుల్గా గుర్తుపెట్టుకున్నాము. ఐర్లాండ్ అంటే ఎండ్ అని గుర్తుపెట్టుకోండి. డి అంటే డిపిఎస్పి, ఎన్ అంటే నామినేషన్. నామినేషన్ ఆఫ్ రాజ్యసభ మెంబర్స్ బై ప్రెసిడెంట్. ఓకేనా. అంటే ప్రెసిడెంట్ చేత నామినేట్ కాబడిన రాజ్యసభ మెంబర్స్. సింపుల్గా దాన్ని ఏమంటారంటే నామినేటెడ్ లేదా నామినేషన్ ఆఫ్ రాజ్యసభ మెంబర్స్ బై ప్రెసిడెంట్. తర్వాత ఈ అంటే ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఓవరాల్గా మనకి ఐర్లాండ్ నుండి ఏం తీసుకున్నామంటే డిపిఎస్పి తీసుకున్నాం, నామినేషన్ ఆఫ్ ది రాజ్యసభ మెంబర్స్ బై ప్రెసిడెంట్. తర్వాత ఈ అంటే ఎలక్షన్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఇవి మేజర్గా మనం ఏంటంటే డిఫరెంట్ వేరే కంట్రీస్లో మేజర్ తీసుకున్న ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ అండి. ఇక మనకి ఐర్లాండ్ అయిపోయింది. మనకి జపాన్ ఉంటుందండి. జపాన్ దేని గురించి చెప్తుందంటే మనకి సుప్రీంకోర్టు గురించి కొన్ని చెప్తుందండి. చట్టం నిర్దేశించిన పద్ధతులు అనే కొన్ని మనకి జపాన్ నుండి కూడా చెప్తున్నాయి. బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేజర్గా నేను కొన్ని క్వశ్చన్స్ ఇక్కడ రాస్తానండి. అవి ఏ కంట్రీ నుండి వస్తాయో మీరు కామెంట్ సెక్షన్, నేను ఇక్కడ క్వశ్చన్ రాస్తాను, మీరు ఆన్సర్స్ అనేవి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇక్కడ చూసినట్లయితే మేజర్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగేది ఫండమెంటల్ రైట్స్ అనేవి ఏ కంట్రీ నుండి తీసుకోవడం జరిగింది, ఫండమెంటల్ డ్యూటీస్ ఏ కంట్రీస్ నుండి తీసుకోవడం జరిగింది,
తర్వాత స్ట్రాంగ్ సెంటర్ అనేది ఏ కంట్రీ నుండి తీసుకోవడం జరిగింది అనేది అడుగుతాడండి. ఇక్కడ మీకు క్లియర్ కొన్ని రాస్తాను, ఆన్సర్ రాయండి. ఫస్ట్ క్వశ్చన్ ఫండమెంటల్ డ్యూటీస్ ఏ కంట్రీ నుండి తీసుకున్నారు. తర్వాత డిపిఎస్పి డైరెక్టివ్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ అంటారండి. ఇది ఏ కంట్రీ నుండి తీసుకున్నారు. తర్వాత మూడోది రిమూవల్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్. తర్వాత స్ట్రాంగ్ సెంటర్. తర్వాత కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ దేని నుండి తీసుకొచ్చారు. తర్వాత పార్లమెంటరీ టైప్ ఆఫ్ గవర్నమెంట్. తర్వాత సింగిల్ సిటిజన్షిప్ని ఏ కంట్రీ నుండి తీసుకున్నారు. తర్వాత ఎమర్జెన్సీ టైంలో ఫండమెంటల్ రైట్స్ని సస్పెండ్ చేసే అంశాన్ని ఏ దేశం నుండి తీసుకున్నారు. సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఈ 8 క్వశ్చన్స్ని కామెంట్ సెక్షన్లో మీ ఆన్సర్ని తెలియజేయండి. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ ఎస్ఎస్సి ఎంటీఎస్లో మీకు జనరల్ అవేర్నెస్లో మంచి మార్కులు తెప్పించడమే లక్ష్యంగా ప్రతి టాపిక్ మీకు ఏవైతే ఇంపార్టెంట్ టాపిక్స్ అని చెప్పానో, రిపీటెడ్ టాపిక్స్ అని చెప్పానో, ఆ రిపీటెడ్ టాపిక్స్ని వీలైనంత వరకు ఎక్కువ క్లాసుల రూపంలో మీకు అందజేయడానికి నా వంతుగా నేను ప్రయత్నిస్తాను. మీ వంతుగా ఒక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.